వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీసుల కస్టడీకి వైసీపీ నేత బల్లబనేని వంశీ. ఫ్లిప్కార్ట్, అమెజాన్ గోడౌన్లలో తనిఖీలు, వేలాది నకిలీ వస్తువుల సీజ్. మంటలు రేపుతున్న ఎండలు, తెలంగాణలో పెరిగిన ఎండ తీవ్రత. డైరెక్టర్ లేడని చెబితే నువ్వు ఉన్నావుగా అన్నాడు, ఎన్టీఆర్పై విజయ్ దేవరకొండ కామెంట్స్. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే బల్లబనేని వంశీని కృష్ణా జిల్లా పోలీసులు విజయవాడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై ఆయనకు విచారించనున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులతో సంబంధం ఉన్న నేపథ్యంలో వంశీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని మోహన్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని అమెజాన్ సెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గోడౌన్లలో ఈ నెల 19న 15 గంటల పాటు కొనసాగిన ఈ తనిఖీల్లో నాణ్యత లేని వేలాది ఉత్పత్తులను అధికారులు సీజ్ చేశారు. వీటిలో గీజర్లు, మిక్సీలు, పలు రకాల ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయి. వీటికి ఐఎస్ఐ గుర్తింపు లేదని, నకిలీ లేబుళ్లతో ఉన్నాయని అధికారులు తాజాగా వెల్లడించారు. అలాగే ఢిల్లీలోని శ్రీనగర్లో ఉన్న ఫ్లిప్కార్ట్కు చెందిన ఇన్స్టాకార్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ గోడౌన్లలో కూడా నిర్వహించిన తనిఖీల్లోనూ నాసిరకం ఉత్పత్తులు గుర్తించారు. డిస్పాచ్కు రెడీగా ఉన్న స్పోర్ట్స్ ఫుట్వేర్లను సీజ్ చేశారు. వాటిపై తయారీ తేదీ కానీ, ఐఎస్ఐ ముద్ర కానీ లేదని అధికారులు తెలిపారు. 6 లక్షల విలువైన 590 జతల స్పోర్ట్స్ షూస్ను సీజ్ చేశారు. కాగా గత వారం తమిళనాడులో 3000 ఉత్పత్తులను ఐఎస్ఐ సీజ్ చేసింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఎండలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. నిన్న అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నెరడుకొండలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నేడు హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్, మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్టీఆర్ను అంతకుముందు తాను ఎక్కువసార్లు కలవలేకపోయినా తమ టీజర్కు వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా ప్రత్యేకమని హీరో విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్నమూరి తెరకెక్కిస్తున్న కింగ్డమ్ టీజర్కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ టీజర్ విడుదల కాక ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టీజర్ కోసం వాయిస్ ఓవర్ రాసే సమయంలో ఎన్టీఆర్ అన్నతో చెప్పిస్తే బాగుంటుందని అనుకున్నామని, ఈ విషయం ఆయనకు కలిసి చెప్పగా కాసేపు ముచ్చటించిన తర్వాత అదే రోజు సాయంత్రం చేద్దామని అన్నారని విజయ్ తెలిపారు. దర్శకుడు చెన్నైలో ఉన్నారని, టీజర్కు సంబంధించిన మ్యూజిక్ వర్క్లో బిజీగా ఉన్నారని చెప్పగా ఏం పర్వాలేదు, నువ్వున్నావుగా అని ఎన్టీఆర్ అన్నారు. ఆ డైలాగ్స్ ఆయనకు ఎంతగానో నచ్చాయని, అద్భుతంగా వాయిస్ ఓవర్ ఇచ్చారని అన్నారు. ఇది తనకు ఎంతో ప్రత్యేకమనిపించిందని ఆయన అన్నారు. సరిగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.